రైట్. దిలీప్ కుమార్ గారు నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్, ఒక రకంగా మీరు అధికారంలోకి రావడానికి, గత ప్రభుత్వం అధికారం పోవడానికి నిరుద్యోగులే ప్రధాన కారణం. కానీ మీరు వారి పట్ల ఇలా వ్యవహరించడం అనేది ఆశ్చర్యం గురి చేస్తుందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తా ఉన్నాయి. ఏం చెప్తారు? నిరుద్యోగులు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిపించడానికి వాలంటరీగా తిరిగిన మాట మాత్రం వాస్తవం, అనుమానమే లేదు. అయితే ఇంతకుముందు శేష్ గారు చెప్పినట్టుగా రఫ్లీ ఒక 2 lakh గవర్నమెంట్ జాబ్స్ ఎస్టిమేట్ చేసిన సందర్భంలో మీకు ఈ కమింగ్ 3 months లో కూడా వేరియస్ నోటిఫికేషన్, కొన్నేమో సర్వీస్ కమిషన్ ద్వారా, కొన్ని సర్వీస్ కమిషన్ అవసరం లేకుండా నియామకం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఇది 2023లో ఇచ్చిన నోటిఫికేషన్, ఇది రకరకాల కారణాలతో వాయిదా పడి వచ్చింది కాబట్టి దాన్ని డిలే చేయడానికి వీల్లేదు. కాబట్టి గవర్నమెంట్ ఈస్ గోయింగ్ హెడ్. ఎందుకంటే ఇది వాయిదా వేశారనుకోండి మళ్ళీ కోర్టు లిటిగేషన్ స్టార్ట్ అవుతుంది అనేది ఒక భయం. సో అది జరిగితే ఈ రిక్రూట్మెంట్ ఆగ్రి రిక్రూట్మెంట్ రెండు కలిపి ఆగిపోతుంది. సో ఆ ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేయడానికి మళ్ళీ ఏముంది, కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ముందు ఈ ప్రాసెస్ అయిపోతుంది, మళ్ళీ 6 నెలల్లో మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చు. అది పెద్ద ఇష్యూ ఉందని అనుకోండి. మీరన్న జాబ్ క్యాలెండర్ అనేది శేష్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈ జాబ్ ఇప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీ సెషన్ లోనే అది అనౌన్స్ అవుతుంది జాబ్ క్యాలెండర్. ఆ జాబ్ క్యాలెండర్ వస్తే చాలా వరకు క్లారిటీ వస్తుంది ఏది ఎప్పుడు చేయబోతున్నాం అన్నది. ఇది అసెంబ్లీలో కాస్త చర్చించాల్సిన అవసరం ఉంది కానీ సీఎం భావించడం వల్ల ఇదే సమావేశాలు ముగిసే లోపల జాబ్ క్యాలెండర్ ఇష్యూ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మీకు 1:50 కూడా అదే పద్ధతి. 1:50 మార్చి 1:100 ఇప్పుడు చేశారని కూడా ఆల్రెడీ నోటిఫైడ్ వాటికి, అది మళ్ళీ కోర్టు లిటిగేషన్ లో పోతుంది. ఇవన్నీ మనం ఏ రిక్రూట్మెంట్ అయినా కోర్టుతో లింక్ అయి ఉంటుంది. ఒక్కొక్కసారి ఎవరు పోతారు, అది ఆగిపోతుంది. అప్పుడు మనం ఎన్నో సందర్భాలు చూసాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ కూడా రకరకాల కోర్టు విషయాల్లో కొట్టుకొని గత ప్రభుత్వంలో 5-6 ఏళ్లకు 7 ఏళ్లకు కూడా సాల్వ్ అయ్యే పరిస్థితి మనం చూసాం. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి ఇందులో ఏముంది అసలు, ఇది ఖచ్చితంగా మేము 2 lakh జాబ్స్ కి బిఫోర్ 1 year అయిపోయే లోపల అన్ని రకాల ప్రాసెస్ మొదలు పెడతాం, సాధ్యమైనంత వరకు కంప్లీట్ చేస్తాం. అన్ని కూడా సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ ఉంది, వాళ్ళందరూ వాళ్ళే రిక్రూట్మెంట్ చేసుకుంటారు. అదేవిధంగా ఆర్టీసీ ఉంది, వాళ్ళందరూ వాళ్ళే రిక్రూట్మెంట్ చేసుకుంటారు. అదేవిధంగా మీకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సపరేట్ ఉంది. కొన్ని డిపార్ట్మెంట్స్ వాటి ఓన్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఉన్నాయి. తద్వారా పెద్ద ఇంత ప్రాసెస్ లేకుండా నోటిఫికేషన్ ఇవ్వచ్చు, రిటర్న్ కంప్లీట్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ది నాన్ గెస్ట్ పోస్టులకు ఆల్రెడీ ఓరల్ టెస్ట్ తీసేశారు. కాబట్టి ఇవన్నీ తొందరగా ప్రాసెస్ కంప్లీట్ అవుతాయి. నిరుద్యోగులు ఆందోళన చెందడానికి ఇది పెద్ద ఇష్యూ అని అనుకోండి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఇష్యూ అయితే విషయాలని క్లారిటీతో మనకు వస్తాయి. ఎస్, ఇంతకుముందు శేష్ గారు అన్నట్టుగా నూతన విద్యా విధానాన్ని దానికి ఒక కమిషన్ వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ విషయాలు కూడా తెలుసు. 24,000 స్కూల్స్ లో 10,039లో అసలు స్ట్రెంత్ లేదని, 609 టీచర్లు పనిచేస్తారని వాళ్ళు చెప్పింది కరెక్టే. బట్ వీటన్నిటిని రెక్టిఫై చేయడానికి ప్రతి 10 స్టూడెంట్స్ ఒక టీచర్ ఉండే విధంగా రివ్యాంప్ చేస్తారు, రీఆర్గనైజ్ చేస్తారు, దాన్ని రేషనలైజ్ చేస్తారు. చేసిన తర్వాత ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో అక్కడ ఈ పోస్టులని భర్తీ కూడా జరుగుతాయి. కాబట్టి పెద్దగా ఇటు దీంట్లో రకరకాల ఇష్యూస్ ముడిపడి ఉన్నాయి. కోర్టు ప్రాబ్లము, ఒక ఆల్రెడీ ఇష్యూడ్ నోటిఫికేషన్ మార్చడానికి అవకాశం లేకపోవడం, వాయిదా పడ్డది మళ్ళా వాయిదా పడుతున్న భయం, ఇవన్నీ కూడా ఉండడం వల్ల జరుగుతుంది తప్ప నిరుద్యోగులకు అన్యాయం చేద్దామనే ఉద్దేశం కాదు. మీరే వాళ్ళు చూసుంటారు, స్కిల్ యూనివర్సిటీ కూడా పెట్టారు. ఎందుకంటే మన దగ్గర 2 lakh జాబ్స్ తో విదిన్ 1 year కానీ ఇంకో 1 lakh ఇంకో 3 years లో వచ్చిన ఈ 3 lakhs నిరుద్యోగ సమస్య సాల్వ్ కాదు. మనకు దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులు మరి 3 లక్షలతో మీరు 27 లక్షల మందికి ఏం సమానం చెప్తారు? నాట్ ఈవెన్ 10%. 30 లక్షల మందికి 3 లక్షలు 10% కూడా కాదు. సో అట్లాంటప్పుడు ఎట్లా మీరు దీన్ని సొల్యూషన్ అంటే స్కిల్ యూనివర్సిటీ గురించి ఈ రోజు సీఎం చెప్పాడు. సో ఆ స్కిల్ లో ఎవరెవరైతే స్కిల్ లేదో దాన్ని స్కిల్ ఇంపార్ట్ చేయడం, అపారమైన డబ్బు కొరత లేకుండా స్కిల్ యూనివర్సిటీ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. లేదా ప్రపోర్షనేట్ గా మనం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ అపారమైన నిధులు ఇస్తుంది, 60-70% నిధులు ఇస్తుంది. సో ఇట్లాంటి స్కిల్ ఇంపార్ట్ చేసిన తర్వాత ఆయా ప్రైవేట్ సంస్థలో కూడా ఈ స్కిల్ ఉంటేనే వాళ్ళు రిక్రూట్ చేస్తారు. మనం ఇప్పుడు సైబర్ సిటీకి పోతాం, అక్కడ పోయి ఒక సర్వే చేస్తే 5% కూడా తెలంగాణ వాళ్ళు ఉండరు. ఎందుకంటే అవన్నీ ప్రైవేట్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్. అవన్నీ మెరిట్ ఆధారంగా రిజర్వేషన్ కూడా లేకుండా ఇస్తాయి. వాళ్ళు మనం ఇంపోజ్ చేయలేము రిజర్వేషన్ కండిషన్. కాబట్టి ప్రభుత్వ ఆధారిత పరిశ్రమల్లో రిజర్వేషన్ కండిషన్ కూడా ఇంపోజ్ చేసేటువంటి ఆలోచన ప్రభుత్వం ఉంది. అంటే ఏ సంస్థలు అయితే ఫ్రీ ల్యాండ్ తీసుకుంటారో, లేకపోతే రాయితీలు తీసుకుంటారో, ట్యాక్స్ ఎగ్జామ్షన్ తీసుకుంటారో, ఇట్లాంటి కంపెనీలన్నిటికీ కూడా ఒక కండిషన్ పెట్టి మీరు మా దగ్గర స్థానికులకి 90%, 70% ఇవ్వాలి అనే కండిషన్ పెడితే వాళ్ళు వినే అవకాశం ఉంది. ఎమ్మెల్సీలు వినవు మల్టీనేషనల్. అందుకని మీరు సర్వే చేస్తే కేవలం 5% కంటే ఎక్కువ తెలంగాణ వాళ్ళు ఉంటారని అనుకోండి. సో దాన్ని ఓవర్కమ్ కావాలంటే మన వాళ్ళ నైపుణ్యం పెంచుకోవాలి. ఈ స్కిల్ తో సమానంగా ఇతర వాళ్ళతో పోటీ పడాలి. మనం 10 years ఉద్యమంలో వీళ్ళందరూ మనం వేసుకొని తెలంగాణ తిప్పాం. వాళ్ళదేం తప్పులేదు. వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో సీరియస్ గా పాల్గొన్నారు. వాళ్ళందరికీ ఈ రోజు ఇతర రాష్ట్రాలతో ఉన్న వాటితో సమానమైన స్కిల్ కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ ఇంపార్ట్ చేయలేని పరిస్థితి. సో దాన్ని ఓవర్కమ్ కావాలంటే
ఇట్స్ ఎ లాంగ్ ఫేజ్, బట్ స్టిల్ వీఆర్ కాన్ఫిడెంట్ ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా కొంత ఊరకం కావచ్చు. అదేవిధంగా ప్రభుత్వ స్కీమ్లలో ఎక్కడైతే అవకాశాలు ఉంటే వాళ్ళకి లోన్స్ ఇచ్చి వాళ్ళే సొంతగా పరిశ్రమలు పెట్టుకునే విధంగా చిన్న పరిశ్రమలు, లఘు పరిశ్రమలు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళతో స్టార్ట్ చేసే వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు చూసుకోవడమే కాకుండా ఇంకో 10 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వగలుగుతారు. సో ఆ విధంగా ఒక మల్టీ ప్రాంగ్ అప్రోచ్ అనేది ప్రభుత్వం తీసుకునే ఆలోచనలో ఉంది. వెరీ సూన్ యూ విల్ సీ ద రిజల్ట్స్ ఆల్సో. బట్ డెఫినెట్లీ నిరుద్యోగులకు ఆందోళన ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మెగా డిఎస్సీ ఇవ్వాలని లేదా దీన్ని పోస్ట్ పోన్ చేయాలని టైం సరిపోయేది నాకు అడుగుతున్న అంశాలు కరెక్టే. బట్ దేర్ ఆర్ అదర్ ఇష్యూస్ ఆల్సో. ఇవన్నీ లింక్ టు కోర్టు కేసు అన్ని సమస్యలు ఉంటాయనే ఉద్దేశంతో ప్రభుత్వం కొంచెం డిలే చేస్తుంది. కానీ నిరుద్యోగుల మీద కోపం కాదు, వాళ్ళకి అన్యాయం చేయాలని కాదు, మోసం చేయాలని.